నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు ఇక నిన్ను నమ్మలేం, చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలే. ఎంపీ భరత్. వైసీపీ సంక్షేమ పథకాలను టీడీపీ కాపీ కొట్టి పేస్ట్ చేసిందని విమర్శ. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాజమండ్రిలో రోడ్ షోకు మంచి స్పందన. తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు, సాదరంగా స్వాగతిస్తున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువునా మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువులా మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని 6వ వార్డు లక్ష్మీ థియేటర్ వద్ద నుండి 37వ వార్డులో లలితానగర్ వినాయకుని ఆలయం వద్ద నుంచి గడప గడప కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. వీధి వీధిలోనూ ఇంటింటా ఎంపీకి అపూర్వ స్వాగతం లభించింది. గడప గడపలోని మహిళలు హారతులు పట్టారు. వైసీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎంపీ భరత్రావు ఓటర్ల వద్దకు వెళుతున్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారనే నమ్మకం లేదన్నారు. కుర్చీ కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని కుట్రలు కుతంత్రాలకైనా సిద్ధపడతారని ఎంపీ భరద్వాజమెత్తారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటూ చంద్రబాబు గ్యాస్ కొడుతున్నారని, నమ్మితే నిలువున ముంచేస్తారని ఎద్దేవా చేశారు. అలాగే పెన్షన్లు, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానని పేర్కొనడం కేవలం ఓటర్లకు ఎరవేయడం తప్పిస్తే మరొకటి లేదన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ చంద్రబాబుకు వాటినే పేర్లు కాస్త అటు ఇటుగా పేర్లు మార్చి మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడడం లేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇటువంటి కాపీ పేస్ట్ పార్టీలు నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో 6వ వార్డు ఇన్ఛార్జి బుర్రెల్లి త్రిమూర్తులు, 37వ వార్డు ఇన్ఛార్జి ఇసుకపల్లి శ్రీను, వార్డు లీడర్స్ బాలాజీరెడ్డి, సుందర్ సింగ్, సూరిబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేయబోతానో మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు 14 సంవత్సరాలుగా సీఎంగా పనిచేశారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈ 5 ఏళ్లలో 2.7 లక్షల కోట్లు లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారా అందజేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని, టీడీపీ చంద్రబాబు అనుకో నేతలు గుండెలు బాదుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి వస్తే మేము ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని సిగ్గు లేకుండా టీడీపీ చంద్రబాబు అనడం నవ్వొస్తోందన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై అంతెత్తున ఎగిరిన చంద్రబాబు, లోకేష్, పవన్ ఇప్పుడు ఎన్నికల సమయంలో వారిపై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తూ 10,000 రూపాయల వేతనం ఇస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలెవరూ లేరన్నారు. అటువంటి 2014 ఎన్నికల సమయంలో ఇదే కూటమితో టీడీపీ ఎన్నో హామీలు, వాగ్దానాలు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కడి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్పిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పూర్తిగా విశ్వాసం కోల్పోయిన ప్రజలు టీడీపీని తిరస్కరించారన్నారు. వైసీపీ జగన్ మేనిఫెస్టోలో ఏమి చెప్పారో అది ఆచరించి ప్రజాదరణ పొందారన్నారు. చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారని అన్నారు. అందుకే ప్రజలందరికీ జగనన్న అంటే ఒక నమ్మకం, భరోసా అన్నారు. చెప్పినది చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోవాలనే స్వార్థ కోరికతో చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. వైసీపీ జగనన్న ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటినే టీడీపీ కాపీ కొట్టి పేస్ట్ చేసి టీడీపీ మేనిఫెస్టో అంటోందని, వాటినన్నింటినీ జగనన్న ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రశాంత వాతావరణంలో ఉందంటే సంఘ విద్రోహక శక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కారణమన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయబోతానో మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని చెప్పారు. రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పమని ఎంపీ చెప్పారు. 2.5-3 సంవత్సరాల్లో మీ అందరి చేత కూడా ఎక్కడెక్కడైతే మీకు స్థలాలు ఇచ్చామో మీతో గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత కూడా. ఇది కాకుండా 3వ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. హామీ పత్రాలు రాలేదు, వెలుగు బంధులు రాలా. వీళ్ళందరికీ కూడా 5-6 వేల మంది ఉన్నారు. నిరుపేదలు, ఇల్లులు అందలేని వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఎక్కడైతే ఎంచి వాళ్ళకి ఇప్పించి ఈ 25,000 మందితో పాటు
వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. నేను ఇవాళ మీ అందరికీ మాట ఇస్తా ఉన్నానమ్మా, రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను పేదవాణ్ణి, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు రాలేదు అనే పదము మీ ఎవ్వరి నోట్లోంచి కూడా రానివ్వడానికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఊరు మొత్తం స్వరూపం మార్చేశాం. ఇది వరకు మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనంటే ఈ రంభావరసి, ఇది అశోక థియేటర్, స్వామి థియేటర్, గోదావరి గట్టు, రంభావరసి, మేనక థియేటర్లు తప్పితే ఏది ఉండేది కాదు ఊర్లో. తిరుగుతా ఉన్నాం, మొత్తం ఊరంతా మారిందా లేదా? ఊరంతా మారిందా లేదా? ఈ మార్పు ఇంకా జరగాలి. ఈ మార్పు జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ జరుగుతాయి. ఈ తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఒక్కసారి మాట్లాడతాను లోకల్ గా. అమ్మా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుటుంబం ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి చెప్పడానికి ఒకటైనా ఉందమ్మా? ఉందా? ఉందా? ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. మరి 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఊరికి ఏం చేయకుండా దేనికమ్మా ఎమ్మెల్యే పదవి? ఎందుకు ఇయ్యాలమ్మా? వాళ్ళు బాగున్నారని ఇస్తామా? లేదా వాళ్ళు చిట్లు వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తామా? లేదా వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తామా? దేనికి ఇస్తాము? మనకి ఏమన్నా మారుస్తారనే కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా ప్రభుత్వం దగ్గర నుంచి 2 కోరుకుంటారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి అయినా, ఎంపీ దగ్గర నుంచి అయినా 2 కోరుకుంటారు. మీరైనా, ఈయనైనా, నేనైనా కోరుకునేది 2. ఒకటి, ఈ ప్రభుత్వం వల్ల, ఈ ఎమ్మెల్యే వల్ల, ఈ ఎంపీ వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమి మేలు జరిగింది అనేది ఒకటి కోరుకుంటారు. కోరుకుంటారు లేదా? రెండోది, ఈ ఎమ్మెల్యే వల్ల, ఈ ఎంపీ వల్ల మన రాజమండ్రి నగరానికి ఏమి మంచి జరిగింది అనేది రెండోది కోరుకుంటారు. మరి ఈ 2 మనం వచ్చిన తర్వాత చేసామా లేదా? ఊరు మారిందా లేదా? ప్రజల జీవన విధానంలో డబ్బులు జగనన్న డీబీటీ ద్వారా పంపించారా లేదా? అన్ని జరుగుతూ ఉన్నాయి. మరి తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పి ఈ కంప్లీట్ చేస్తాను, మనం వెళ్దాం. తెలుగుదేశం మాజీ ఎంపీ మురళీమోహన్ గారు తెలుసా? మీరు అందరూ ఓట్లు వేయించి ఎంపీ కింద గెలిపించారు కదా. మురళీమోహన్ గారు తెలుసా? ఆయన గెలిపించి మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఒక పనైనా చేశాడమ్మా? ఒక పని చేశాడా? చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రంనాయుడు గారు కూతురు భవానీ గారు, ఆమె ఏమన్నా చేసిందా ఊరికి? ఒకటైనా చేసిందమ్మా? గట్టి చెప్పండి అమ్మా. చేస్తే కనిపించలేదండి, ఏం చెప్తా ఉన్నారు లంక సచ్చినాడు. మరి ఒక మాజీ ఎంపీ 5 సంవత్సరాలు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వీళ్ళు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకుని ఏం చేయకపోతే వాళ్ళని ఏమని అనాలమ్మా? ఏమని అనాలి? మోసం చేసినట్టనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు ఈయన అప్పు తీసుకున్నాడు అనుకోండి, 1 లక్ష రూపాయలు పెద్దమ్మా మీ దగ్గర నుంచి. ఈయన అప్పు తీసుకుని నేను డబ్బులు ఇవ్వను పో అని అన్నాడు అనుకోండి, బాధ కలుగుతుందా? నొప్పి అవుతుందా? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారా? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని నిలదీస్తారా లేదా? నిలదీస్తారా? నిలదీస్తారు. అప్పుడు ఈయన్ని అయినా సరే నేను ఇవ్వను పో అని చెప్పాడు అనుకోండి, మీరు ఈయన్ని ఏమని పిలుస్తారు? చీటర్ అని పిలుస్తారా? దొంగ అని పిలుస్తారా? పిలుస్తారు లేదా? పిలుస్తారు. మరి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయి ప్రజల్ని గాలి వదిలేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ఆ పదవిని అనుభవిస్తున్నారు అనుకోండి, మనకి ఏం చేయకుండా వాళ్ళు ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా. ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా. పొలిటికల్ దొంగలు ఎవరు? మళ్ళీ అది సరిపోకుండా ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకున్నారమ్మా?
ఏ ముఖం పెట్టుకున్నారు? సిగ్గు లేకుండా వచ్చి అడుగుతున్నారు. అదే నేను ఇంకొకటి ఏం చేయకుండా ఓట్లు అడగడానికి నేనైతే ముఖం చూపించలేను. మరి వాళ్ళు సిగ్గు లేకోకుండా తిరుగుతా ఉన్నారు ఊరంతా. మాకు ఓటు వేయండి, సైకిల్కి వేయండి అని. ఎందుకు వేయాలా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలా? నేను ఎగ్జాంపుల్ చెప్పా. 16 సంవత్సరాలు ఏం చేయాలా, 10 సంవత్సరాలు ఏం చేయాలా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలమ్మా ఓటు? ఎందుకు వేయాలా? 100 మంది బాధ్యత తీసుకోండి. మీరు సాయంత్రం వంటలు వండేసిన తర్వాత బయట అరుగు మీద కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు చక్కగా మీటింగ్ పెట్టండి అందరితోనూ. ఇగో భరత్ గారు చెప్తా ఉన్నాడు, ఇది నిజమా అబద్ధమా? చర్చ జరపండి. చర్చ జరిపితే మనకే తెలుస్తుంది అభివృద్ధి చేసేవాడు ఎవడు, అభివృద్ధి చేయలేని వాడు ఎవడు. మనం అభివృద్ధికి ఓటేద్దామా లేకపోతే చేయలేని వాడికి ఓటేద్దామా? ఇవి ఆలోచన చేసి మనం అందరం కూడా 100 మందిని, ఒక్కొక్కళ్ళు 100 మందిని ప్రభావితం చేసే విధంగా ఆలోచన చేద్దాం. మన జీవితాలు మారుతాయి. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కల్లా నెరవేరుస్తాం. రాజమండ్రిని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరం అని ప్రజలు చెప్పుకునే విధంగా, కీర్తించే విధంగా తయారు చేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్ షో, భారీ బహిరంగ సభ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన లభించింది. అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 10 ఏళ్లైనా రాష్ట్ర అభివృద్ధిలో ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. పట్టుమని 10 కొత్త పరిశ్రమలు రాలేదన్నారు. రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.
హోదా రాకుండా బాబు జగన్ గాడిదలు కాశారు అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. బాబు 15 ఏళ్లు హోదా కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చాక హోదా అడిగితే జైల్లో పెడతారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని అన్నాడు. హోదా ఎందుకు రాద్దో చూద్దామన్నాడు. అధికారం ఇస్తే 5 ఏళ్లలో నిజమైన ఉద్యమం ఒక్కటీ చేయలేదని ఎద్దేవా చేశారు. హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. రాజకీయం కోసం హోదా అనే అంశాన్ని వాడుకున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒక్కరికి హోదా సాధన మీద చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మనకు రాజధాని లేదు, ఉన్నది చేతుల్లో చిప్ప మాత్రమే, నెత్తిన కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. నమ్మి ఓట్లు వేస్తే కనీసం రాజధాని కట్టలేదు. బాబు సింగపూర్ లాంటి రాజధాని కడతామన్నారు. చివరికి అమరావతిని కాస్త భ్రమరావతి చేశారని విరుచుకుపడ్డారు. రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హోదా కోసం ఢిల్లీలో గిడుగు అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాడని చెప్పారు. ఏపీ న్యాయయాత్ర సభలో గిడుగు రుద్రరాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మనకి ఇవ్వాల్సిన హామీలలో, మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటి ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు. ఇద్దరికి పొత్తులున్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఇంకొకరిది అక్రమ పొత్తు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే, నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే, మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది చంద్రబాబు నాయుడు గారు, మూడవది పవన్ నాయుడు గారు. ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి పొత్తులతో వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట సాయిబాబా గుడి వద్ద 31వ డివిజన్లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట సాయిబాబా గుడి వద్ద 31వ డివిజన్లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 31వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణమ్మ గుడి పరిసరాలు సందడిగా మారాయి. ఎన్నికల వాతావరణంలో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. పలువురు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదిరెడ్డి వాసు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ టైంలో కూడా కొన్ని వార్డుల్లో
వన్ సైడ్గా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ కూడా గట్టిగా ఉండేది. మరి ఇవాళ ఏ వార్డులో చూస్తున్నా వార్డులన్నీ వన్ సైడ్ అయ్యాయి, శుభసూచకాలు కనబడుతున్నాయి. మా కుటుంబం పైన అభిమానంతో పార్టీని గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎన్డీఏ కూటమి నుంచి స్వాగతిస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడ సోదరులు గాంధీ గారు చేరడం జరిగింది. మంచి అంగరంగ వైభవంగా జరిగింది. మరి దానికి ధీటుగా ఈ రోజున 31, 32లో కూడా ఇలాగ పోటీ పడి జాయిన్ అవుతా ఉన్న తీరు చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. నిన్ననే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వచ్చింది, చూసాం. ఏం సాధించారో మాకేం అర్థం కావట్లా. 2019 మేనిఫెస్టోలో 85% హామీలు నెరవేర్చని పరిస్థితులు, కానీ 99% హామీలు మేము నెరవేర్చేసామని చెప్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. మీకు కొన్ని అడుగుతానమ్మా, మీరే సమాధానం చెప్పండి. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి మేనిఫెస్టో 2019లో ఉన్నది. కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని 2019 మేనిఫెస్టోలో చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? 45 సంవత్సరాలకి మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు. 45 సంవత్సరాల మహిళలకి పెన్షన్లు ఇచ్చారా? అమ్మ ఒడి అందరి పిల్లలకి ఇస్తా అన్నాడు. అందరి పిల్లలకి ఇచ్చారా? ఒకరికి ఇచ్చారు. కరెంటు ఛార్జ్
అందరికీ ఇల్లు కట్టిస్తానన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. దొంగ హామీ పత్రాలు ఇచ్చారు. ఆ దొంగ హామీ పత్రాలు కూడా నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, వాటన్నిటిని కూడా సక్రమం చేసి లేఅవుట్ చేసి దాంట్లో ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీకు హామీ ఇస్తాను. అలాగే టిట్కో ఇల్లులు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజుకి ఎవరికి ఇవ్వరు. కారణం అర్థం కాదు. కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నారు. అన్నీ పెంచుకుంటూ పోయారు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను పెంచేశారు, నీటి పన్ను పెంచేశారు. అన్నీ పెంచుకుంటూనే పోతా ఉన్నారు. వీటన్నిటి నుంచి మనకి విముక్తి రావాలి అని అంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఇవన్నీ తగ్గాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు పార్టీలో చేరుతున్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వారందరూ కూడా పార్టీ యొక్క క్రమశిక్షణకి కట్టుబడి ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలని. మన ఇక్కడ గుర్తు సైకిల్, మన ఎంపీ గుర్తు కమలం. ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి యొక్క ఎమ్మెల్యే గుర్తు గట్టిగా ఎమ్మెల్యే గుర్తు, ఎంపీ గుర్తు, ఎంపీ గుర్తు. ఈ 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. ఆ తర్వాత మీ అందరి యొక్క భవిష్యత్తుని ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమి చేయబోతానో మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ చెప్పారు. రాజమండ్రి సిటీ 45వ వార్డు ఆనందనగర్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గడప గడపకు కార్యక్రమాన్ని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులతో కలిసి ప్రచారం చేశారు. రాజమండ్రి సిటీ 46వ వార్డు రామదాస్పేట డీమార్ట్ ఎదురుగా గడప గడపకు కార్యక్రమం రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేసుకుని డీలర్షిప్లు తెచ్చుకుని నేను సంపాదించుకోవచ్చు కదా, కానీ నా తాలూకా ఎజెండా అది కాదు. నేను సంపాదించుకోవాల్సింది ఒకటే అనుకున్నా, అదేంటంటే మీ అందరి అభిమానం సంపాదించుకోవాలని నేను సో ఎవ్వరు కూడా మర్చిపోకుండా మనం అందరం కూడా బాధ్యత తీసుకుని 10 మందితో ఓట్లు వేయించే బాధ్యత తీసుకుని రేపు ఇదే వార్డులో 45వ వార్డులో అత్యధిక మెజారిటీతో ఇక్కడ మీరు ప్రతి పోలింగ్ బూత్ ఇప్పంగానే ఇదిగో రాజేష్ ఎన్ని ఓట్లు వేయించాడు అనే విధంగా మీరు మాట్లాడారు. నేను ఇదే చెప్తున్నా, మా ఇదే తెలుగుదేశం పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలా అని అడుగుతాం. ఏం చేశారని ఓట్లు వేయాలా, ఎందుకు ఓటేయాలా? ఇప్పుడు పలానాగో ఇది నేను చేశాను నన్ను చూసి ఓటేయండి అని చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు. ఇవి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, కంబాల్ చెరువు చేసా, హ్యాపీ స్ట్రీట్ చేసా, ఈట్ స్ట్రీట్ చేసా, మోరంపూడి ఫ్లైఓవర్ కట్టా, ఈఎస్ఐ హాస్పిటల్ కట్టా, మెడికల్ కాలేజ్ కట్టాము, వై జంక్షన్ దగ్గర
నుంచి లాలా చెరువు రోడ్డు కట్టాము. చెప్పడానికి నా దగ్గర 20 ఐటెంలు ఉన్నాయి. క్రైస్తవులకి సమాధుల స్థలం ఇచ్చాము. గ్లో గార్డెన్ మర్చిపోతున్నాను కూడా. ఇన్ని చేసాము. ఇన్ని చేసి నన్ను చూసి ఓటేయండి, ఇంకో నా అభివృద్ధి ఇది అని నేను చెప్తున్నా. నా ప్రోగ్రెస్ కార్డు ఇది నా ప్రోగ్రెస్ కార్డు, నన్ను చూసి ఓటేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా వడ్డీ వ్యాపారాలు చూసి ఓటేయండి, లేదా మా చిట్ ఫండ్లు చూసి ఓటేయండి, నేను పెంచే బ్లేడ్ బ్యాచ్లు చూసి ఓటేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. మనకి వాళ్ళకి తేడా అది. అవి ఇచ్చే ప్యాకేజీలు చూసి ఓటేయండి అని చెప్తా ఉన్నారు. అమ్మా మీకే తెలుసు ఎవరు మంచితనం వైపు ఉన్నారు, ఎవరు అబద్ధం వైపు ఉన్నారు అనేది మీకే తెలుసు. అది చూసి మనం అందరితోనూ ఓట్లు వేయిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న గారి పార్టీ, రెండోది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పార్టీ. రెండు పార్టీల్లో మనకి ఏది మంచి జరుగుతుందనే దాని గురించి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతాం. నేను మాట్లాడేది వాస్తవం కాదని అంటే నువ్వు తప్పు చెప్తున్నావు అని మీరు చెప్పండి, నాకు నేను కూడా తెలుసుకుంటాను. ఇవాళ 2014లో ముఖ్యమంత్రి కిందన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాడు 2014లో. అప్పుడు మీ అందరికీ ఇచ్చిన మాట ఏంటమ్మా? డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ చేశాడా? లేకపోతే ఇలా చూపించండి అమ్మా. చేసాడా? మీకు చేసినట్టున్నాడు. చేయకపోతే ఇలా. అదేవిధంగా మీ ఇంట్లో బంగారు బాబు వచ్చేస్తున్నాడు, బాబు విడిపించేస్తాడని చెప్పాడు. అవునా కదా? విడిపించాడా? బంగారం విడిపిలా. అంశం రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, మాఫీ చేయలే. జాబు బాబు అన్నాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఒక్కడికైనా వచ్చిందా? జాబు రాలే. ఇంకొక మాట మీ అందరికి చాలా మందికి తెలుసో తెలీదో అంటే మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. తెలుసా మీకు ఎవరికైనా మహాలక్ష్మి? అమ్మాయి పుడితే 25,000 ఇస్తా అన్నాడు. ఒకళ్ళు పుడితే 25, ఇద్దరు పుడితే 50, ముగ్గురు పుడితే 70 అని బేలంపాటి కింద చెప్పాడు. ఒకరికైనా ఇచ్చాడమ్మా? 4 సంవత్సరాలు 18,750 ఇస్తానని చెప్పాడు. అదే విధంగా పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికి పంపిస్తాను. ఆసరా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పారు. చేశారు చంద్రబాబు నాయుడు. ఒక పని చేయలేదు. ఎవ్వరికి వద్దు అబద్ధాలు. ఇప్పుడు జగన్ అన్న ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు రేపు నీకు చేయూత 18,000 నుంచి 30,000 అవబోతా ఉంది. అమ్మఒడి 15,000 నుంచి 15,000 అవబోతా ఉంది. ఇవన్నీ జరుగుతాయి. జగన్ అన్న చెప్తే ఇవన్నీ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తాడని అనుకుంటున్నారా? ఒకవేళ 3 సిలిండర్లు ఇస్తే ఇటో పక్కన జన్మభూమి కమిటీ, అటో పక్కన జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు మీకు ఒకటి ఉంచి. మళ్ళీ అన్ని అబద్ధాలు, మా కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. మీరు ఎవరు కూడా 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని మర్చిపోబాకండి. ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా ఆలోచన చేయాలి. నేను ఇవాళ మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. రాజమండ్రిలో మనం అందరం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. వెలుగుబందులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీ అందరి ఆశీర్వాదంతో నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయబోయే పెద్ద కార్యక్రమం ఏంటంటే 16,000 మందికి వెలుగుబందులో ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా, అక్కడ సంవత్సరంన్నర తిరగకుండానే 16,000 మందికి గృహప్రవేశాలు చేసే బాధ్యత పూర్తి. రెండో అంశం 1,000 మందికి ఆనం కళా కేంద్రంలో తీసుకొచ్చి పట్టాలు చేసి ఇచ్చాం. కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పట్టాలు ఇవ్వడం కాలేదు. మున్సిపల్ ఆఫీస్లోనే ఆ పట్టాలు రెడీగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా,
ఎలక్షన్ అయి మన ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజే వాలంటీర్ పిల్లల చేత మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇంటికి పంపించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం. అది తీసుకోవడమే కాదు, వారం రోజుల్లో ఆ స్థలాలన్నీ కూడా చదును చేయించి ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీస్ తో కొట్లాడి 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ ఇళ్ల పట్టాలు వారం రోజుల్లో మొత్తం చదును చేసి మీ ప్లాట్లకి మార్కింగ్ వేసి మీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చి అమ్మ ఇగో ఇది నీ ప్లాట్ అని చెప్పి చూపించే బాధ్యత కూడా తీసుకున్నాం. కూడా వీళ్ళందరికీ కూడా 25,000 మందికి 2.5-3 సంవత్సరాల్లో 25,000 మందితో కూడా ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుందని మాట ఇస్తా ఉన్నా. సుమారుగా 4-5 మందికి అర్హులైనప్పటికీ కూడా హామీ పత్రాలు రాలేదు, వెలుగు మందిలో స్థలాలు రాలేదు. వీళ్ళందరికీ కూడా 4,500 మంది సుమారుగా 90 రోజుల్లో, మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో మీ అందరికీ కూడా పట్టాలు ఇప్పించి వాళ్ళకు కూడా శరవేగంగానే ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయిస్తాను. రాజమండ్రిలో 40-45 మందికి నేను రాబోయే 5 సంవత్సరాల్లో ఇల్లులు కట్టించే బాధ్యత భరత్ తీసుకుంటానని మీకు అందరికీ మాట ఇస్తాను. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ డిటిసిపి లేఅవుట్ లో గజం 12,000 రూపాయలు ఉంది. మీకు ఇచ్చింది 55 గజాలు. 55 గజాలు ఇంటూ 12,000 వేసుకుంటే సుమారుగా 7 లక్షల పైమాటే ఆస్తి మీకు జగనన్న ఇవ్వబోతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ నిలబడతాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు అయ్యాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఈ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేయిస్తాడు. ఎందుచేతనంటే మీకు 10 లక్షల రూపాయల ఆస్తి జగనన్న ఇస్తే మరి మీరు అందరూ ఎవరికి కృతజ్ఞతగా ఉంటారు? జగన్ గారికే కదా. చంద్రబాబు నాయుడుకి నచ్చుతుందా? ఏదో వంక పెట్టి క్యాన్సిల్ చేస్తాడు. ఇప్పుడు దాకా ఆపింది ఆయనే. హైకోర్టులో కేసులు వేసి ఇప్పుడు దాకా ఆపి మీకు ఇవ్వనివ్వకుండా చేశాడు. కొట్లాడి ఎలక్షన్ కోడ్ రాకముందు 4 రోజుల ముందు పట్టాలు మీకు అన్ని తీసుకొచ్చి అందియడం జరిగింది. ఇది ఎవ్వరు కూడా మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవన్నీ పూర్తి బాధ్యత నేనే తీసుకోవడం జరుగుతుంది. ఆఖరిగా ఒకటే మాట చెప్తాను మీ అందరికీ కూడా, ఇవాళ మన అందరికీ కూడా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, రెండోది ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్, మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని జగనన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి అన్న ఈయనకి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుంది, మంచి ఆయన అని చెప్పి ఆయనకి ఇప్పించడం జరిగింది. అదే రకంగా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి కింద మరి పోటీ చేసేది ఎవరమ్మా? మరి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయడం వలన ఈ అభివృద్ధి ఆగకూడదు. ఈ అభివృద్ధి శరవేగంగా పరిగెత్తాలి. ఈ అభివృద్ధి 2 సంవత్సరాలు ఇంత మార్చేమే, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే రాజమండ్రిని ఏ స్థాయికి తీసుకెళ్తామో ఒక్కసారి ఆలోచన చేయమని మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ హయాంలో అన్ని విధాలుగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంబంధిత అధికారులు, ప్రజానాయకులు పాలకుల వద్దకు తీసుకువెళ్లినా సానుకూలంగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో కూడా ఎలాంటి ప్రాధాన్యత దళితులకు కల్పించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. జగన్ చీప్ లిక్కర్తో ఎంతోమంది ఆడపడుచుల తాళిబుట్లు
ఓట్లు తెగాయని విమర్శించారు. మాదిగల భవిష్యత్ కోసం సమగ్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చూసే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు మాట్లాడుతూ, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పిచ్చోడి చేతికి రాయిచ్చినట్లేనని, దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా జగన్ నోరు విప్పలేదని విమర్శించారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ, మాదిగల చిరకాల కోరికైన ఎస్సీ వర్గీకరణ ప్రస్తావనే లేని జగన్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వర్గీకరణతోనే మాదిగలకు భవిష్యత్ అన్నారు. విలేకరుల సమావేశంలో నవ్య మాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేజెండ్ల సుబ్బారావు, బేడా బుడుగ జంగం, రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెట్టే సుజన్ రావు, కావూరి వరలక్ష్మి, దిగమర్తి బింజుమన్, పల్లాబత్తుల సుధారాణి, గాలింకి రాము, గాలింకి పవన్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క మాదిగ బిడ్డకైనా నువ్వు ఆర్థికంగా నీ కార్పొరేషన్ ద్వారా ఆదుకున్నావా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మా కనకన్న సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడే పక్కనే సీతానగరంలో మా సోదరుడు ప్రసాద్ శిరోమణనం కేసు జరిగింది పోలీస్ స్టేషన్లో. అది జరిగినప్పుడు కనీసం అన్యాయం జరిగిందని ఏ రోజైనా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? అదే రకంగా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పట్టపగలు డోర్ డెలివరీ చేస్తే అతన్ని అరెస్ట్ చేయమని కానీ కనీసం వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావా? పరామర్శించలేదే. రాజమండ్రి ఆజాద్ చౌక్ 32వ వార్డులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి ఆజాద్ చౌక్ 32వ వార్డులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. 32వ డివిజన్లో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సమీకరణలు చేయడంలో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం తలమునకలే ఉంది. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
అన్నిగా భావించవద్దు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి 32వ వార్డులో ఈ రోజున తెలుగుదేశం పార్టీ విధానాలకి ఆకర్షితులై ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు కోసం ఆదిరెడ్డి కుటుంబం శ్రేయాభిలాషులుగా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వైసీపీ పార్టీని వీడి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. సోదరులు విజయ్, అబ్బు, అలాగే వాళ్ళ యొక్క మిత్రులందరూ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఏ ఆలోచనతో అయితే వస్తూ ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ పార్టీ కృషి చేస్తుంది. రేపటి రోజున గట్టిగా లెక్క పెడితే 13 రోజులు ఉన్నాయి. 13 రోజుల్లో మన యొక్క భవిష్యత్తుని మార్చే గడియలు వస్తూ ఉన్నాయి. ఓటేసి మన భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వస్తూ ఉంది. ఇప్పుడే 31వ వార్డులోకి వెళ్ళాం. సోదరులందరూ కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 32వ వార్డులోకి వస్తా ఉన్నాం. సుమారు 100 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఇప్పుడు 38వ వార్డులోకి వెళ్తా ఉన్నాం. అక్కడ కూడా వైసీపీ పార్టీని వీడి సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ వాతావరణం చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజమండ్రి సిటీలో ఖాళీ అవుతా ఉంది. రేపు ఎన్నికల్లో తప్పకుండా ఎన్డీఏ కూటమి నెగ్గడం కుమార్, కే బన్ను, చిన్న, షారుఖ్, శక్తి, ఈశ్వర్, అరుణ్, అజయ్ బాబు అంత ఎదురు రావాలి. రాజ్ కుమార్, బీబీకే, మన్ను, రాజేష్, కె వెంకన్న, ఎం ఆనంద్, వి ఆనంద్ కుమార్ బాబు దయచేసి మీద కింద ఇప్పుడు మాకు వేసిన తర్వాత ఏమనుకుంటే స్టేజ్ కొద్దిగా కళ్యాణ్, మహేష్, బాబీ, శ్రీను, రాజేష్, ఎం శంకర్, రాఘడ్ సాయి, వి సోమరాజు, ఆర్ పవన్ కుమార్, జి మహేష్, కె సాయి, పి మురళి. దయచేసి వేసుకోండి కింద ఇప్పుడు మీరు అనుకోవద్దు. పి మురళి, ఎ రమణారెడ్డి, ఎం నవీన్, ఎం లక్ష్మణ్, ఎం దుర్గాప్రసాద్, ఎం శివకుమార్, సిహెచ్ రాము బాబు దగ్గర అందరూ రావాలి మందిరాన్ని. అబ్బు అబ్బు హలో అమ్మి వచ్చిన దారి వచ్చేది మరి వచ్చేది దారి అండి మరి చేయగల కాలేజీ అరే పువ్వు వేయకండి, దయచేసి పువ్వు వేయకండి అన్న, దయచేసి పువ్వు వేయకండి. ఇప్పుడు అబ్బు పిలిస్తే అందరూ అదేనన్నా दाउल नेकम नदीम अज्जू शफी सलमान जमीन దయచేసి ఎక్కువ దారాలు ఎగరావాలి. ఇంకా అన్ని గారికి వేరే కార్యక్రమంలో ఏమనుకోవద్దు. మా కోణంలో ముందుకున్నామా. సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీలకి దూరం చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విదేశీ విద్య కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఎస్సీ లోన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇక్కడే మైనార్టీ సోదరులు సోదరీమణులు ఎక్కువ నివసించే ప్రాంతం. రంజాన్ తోఫాలు తీసేశారు,
దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా దుల్హన్ పథకం వచ్చిన దాఖలాలు లేదు. మొన్న 2018లో 2023లో షరతులతో కూడిన దుల్హన్ పథకం ప్రవేశపెట్టారు. ఆ షరతు ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వాలట. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దుల్హన్ పథకం ఆ అమ్మాయికి పడదట. ఏదో ఒక కారణంతో సంక్షేమ కార్యక్రమాలు దూరం చేయడం అనే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటా ఉంది. మీరందరూ కూడా గమనించండి. మీ అందరికీ ఒక స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. రేపటి రోజున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాం. మన గుర్తు సైకిల్. మీరు సైకిల్ కి ఓటు వేయండి. రాబోయే రోజుల్లో చెత్త పన్ను తీసేస్తాం, పెరిగిన ధరలు తగ్గిస్తాం, ఇంటి పన్నులు తగ్గిస్తాం, నిత్యావసర ధరలు తగ్గిస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. అమ్మ ఒడి మాదిరిగా ఒక్కరికి ఇచ్చి మిగతా పిల్లలకి ఇవ్వకపోవడం కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం. అలాగే ప్రతి మహిళకి కూడా 18,000 ఇచ్చే బాధ్యత మాది. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మనం రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా అధ్వానంగా ఇక్కడ రోడ్లు ఉంటాయి, చాలా అధ్వానంగా ట్రైన్లు ఉంటాయి. ఇవేమి వేయరు. ఉన్న ₹4 తీసుకెళ్లి ఆ కంబాజరులోనే 4 లైట్లు లేకపోతే రంగులు వేస్తారు, లేకపోతే 4 డివైడర్లు వేస్తారు. అది చూపించి మనకి అభివృద్ధి అని చెప్తాడు నా మీద పోటీ చేయబోయే భరత్ రామ్. అభివృద్ధి అంటే 4 డివైడర్లు లేకపోతే ఒక పార్కు చేయడం కాదు. అభివృద్ధి అంటే ప్రజలకి ఒక మంచి వైద్య వ్యవస్థ ఇవ్వడం అభివృద్ధి. అభివృద్ధి అంటే మంచి విద్యా వ్యవస్థ ఇవ్వడం అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇంటిలోని నిత్యావసర ధరలు తగ్గి ఉండాలి. సగటు మనిషి చాలా ఆనందంగా. గంజాయి బ్యాచ్ రైత రాజమహేంద్రవరం తీర్చిదిద్దే బాధ్యత మాది. మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు. దొంగ హామీ పత్రాలు ఇచ్చి ఉంటారు. మీ ఇంటింటికి వచ్చి దొంగ హామీ పత్రాలు ఇచ్చి ఎక్కడో లేని భూమి, మీకు ఎక్కడ చూసుకోలేని పరిస్థితిలో ఉన్న భూమి పట్టాలు ఇస్తా ఉన్నారు. ఆ పట్టాల మీద ఒక ముద్ర ఉండదు. అది ఎక్కడ ఉంటుందో కూడా మనకి తెలియని పరిస్థితి. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం. రేపు ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వండి, మీ సహకారం కల్పించండి. రేపు ఆ పట్టాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమం చేసి ఆ పట్టాలలో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మీకు హామీ ఇస్తాము. తెలుగుదేశం పార్టీది మేము టిట్కో ఇల్లు కట్టాం, వీళ్ళు ఇవ్వాల. రేపటి రోజు కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది, మీ అందరికీ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అని మీకు స్పష్టమైన హామీ ఇస్తూ మీరందరూ కూడా ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ రోజు పార్టీలోకి వస్తున్న వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా పనిచేయండి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, సమిష్టిగా ప్రజల్లోకి వెళ్దాం. ఈ 13 రోజులు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దాం. తప్పకుండా రేపటి రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మనం అందరూ కూడా మన సమస్యలు తీర్చుకుందామని మీకు హామీ ఇస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నేతల మాటలు నమ్మలేమని గూడూరు రాధిక పేర్కొన్నారు. చెప్పింది చెప్పినట్లుగా జగనన్న చేస్తారని, చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడని, అందుకే అతన్ని ప్రజలు నమ్మరని గూడూరు రాధిక అన్నారు.
జగనన్న అంటే నిజం, చంద్రబాబు అంటే మోసం అని అన్నారు. మంగళవారం రాజమండ్రి 23వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, సోదరి జ్యోత్స్న, ఎంపీ అభ్యర్థి సతీమణి గూడూరి రాధిక, స్థానిక వార్డ్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి రాధిక మాట్లాడుతూ జగనన్న అందించిన సుపరిపాలన గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని, ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి చేశారని చెప్పారు. జగనన్నకు సంపూర్ణ మద్దతిచ్చి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వెయ్యాలని అభ్యర్థించారు. ఈరోజు మేము 23వ వార్డు వాకచర్ల కృష్ణ గారితో కలిసి, పొలసానపల్లి హనుమంతరావు గారితో కలిసి 23వ వార్డు మన చంద్రాసత్రం వీధిలో అందరినీ కలిసాము. ఇక్కడ ఉన్న మార్వాడి కుటుంబాలు అయితే కానీ, తెలుగువారు కానీ, అందరి గోల్డ్ షాప్స్, ముస్లిమ్స్ అందరినీ కలిసాము. మార్గాని భరతరామ్ గారితో, వారి సిస్టర్ అయిన జ్యోత్స్న గారు, నేను, గూడూరు రాధిక, వాకచర్ల కృష్ణ గారు, మేము ప్రతి ఇంటికి వెళ్ళి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని అడిగాము. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువునా మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. టీడీపీ నేతలమని చెప్పుకునే ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరు మేయర్గా, మరొకరు ఎమ్మెల్సీగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా మొత్తం 16 సంవత్సరాల పదవీ కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దన్నర కాలానికి పైగా అధికారంలో ఉండి రాజమండ్రి అభివృద్ధికి ఏమాత్రం దృష్టి సారించని ఆదిరెడ్డి కుటుంబం మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దారని అన్నారు. నేను కాకుండా టీడీపీ ఎంపీ ఉంటే ఎటువంటి అభివృద్ధి జరిగి ఉండేది కాదన్నారు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ టీడీపీ ఎంపీగా విజయం సాధించి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. కనీసం ఓట్లేసిన ప్రజలను కూడా కలవకుండానే ఆయన 5 ఏళ్ల పదవీ కాలాన్ని హైదరాబాదు, ఢిల్లీలో తన వ్యక్తిగత వ్యాపార పనులకే సమయం కేటాయించుకున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్నుకోవాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని ఎమ్మెల్యే భర్త కోరడం చూస్తుంటే ఇదేమైనా రాజరిక వ్యవస్థ లేక కుటుంబ పాలన అని ప్రశ్నించారు. పోనీ అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే ఓట్లు అడిగినా పర్వాలేదు, కానీ ఏమీ చేయకుండా ఓట్లు అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు. నగరంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమేనని మాజీ ఎంపీ మురళీమోహన్ కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ కానీ సిద్ధమా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు.
స్థానికంగా 6వ వార్డులో అశోక స్వామి థియేటర్ ఏరియా వెనకాతల పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా గడప గడపకి టచ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న అశేష ప్రజల యొక్క స్పందన ఇవాళ బురిడి త్రిమూర్తులు గారు వారి నేతృత్వంలో వాళ్ళ వార్డులో చాలా అద్భుతంగా ప్రజల దగ్గర నుంచి స్పందన కనబడుతూ ఉంది. ఇవాళ వారందరికీ కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, ఇవాళ రాజమహేంద్రవరంలో జగనన్న గారి ద్వారా జరిగిన అభివృద్ధి అయితే కానివ్వండి, ప్రజలందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు కానీ ఈ స్థాయి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని వారు చెప్తా ఉన్నారు. రాబోయేది పుష్కరాలు. ఇంకా రాజమహేంద్రవరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమము సంపూర్ణంగా చేపట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడం వలన రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. నేను ఇవాళ ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది నా ప్రోగ్రెస్ కార్డు, ఇది నా డెవలప్మెంట్, నా అభివృద్ధి చూసి ఓటు వేయమని అడుగుతా ఉన్నా. ఇదే స్థాయిలో నేను ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, ఎమ్మెల్యే గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, ఎమ్మెల్సీ గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, మేయర్ గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమండి. మీ ముగ్గురు కలిపి ఏం డెవలప్మెంట్ చేశారు, నేను ఒక్కడిని ఏం డెవలప్మెంట్ చేశాను, ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. యాక్సెప్ట్ చేయండి. నేను 2 సంవత్సరాల్లో చేశా, మీరు 16 సంవత్సరాలు చేశారు కదా, చూపించండి. అది ప్రజల ముందరికి చెప్పకుండా మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని ఏ ముఖం పెట్టుకొని తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారనేది ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కట్టమని కోరి ప్రార్థిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందని, కూటమి విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్ మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఎన్డీఏ కూటమిపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పలుకుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమిని ఓడించడం వారి తరం కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు చేసిందేమీ లేదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందికి న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూడడం తప్ప కనకారావు ఇంకేమీ చేయలేకపోయారన్నారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు 70 కోట్లు దారి మళ్లించేశారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తామని హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు. మాదిగలు మాలలు రెల్లీల కోసం ఏం చెయ్యని వైకాపాకు వారిని ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మీడియా సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కవులేరు వెంకట్రావు, సిటీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాచర్ల రమణ, చెదలవాడ ప్రభాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఉల్లంపర్తి ఆనంద్, బత్తిన రవికుమార్, టీడీపీ నాయకులు చిర్రా జయరాజ్, చాపల విక్రమ్, పైడిమళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తానని మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది. అట్లాగే జనసేన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండబట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నూతన ప్రజాస్వామ్య నిర్మాణమే లక్ష్యమని, పేదలకు కూడు గూడు దుస్తులు తాగునీరు భద్రత కల్పించడమే ఆశయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ ఓటర్ల అభివృద్ధి కోసం, గోదావరి జలాల పరిశుభ్రత కోసం, మానవ హక్కుల రక్షణ కోసం ఉద్యమించే వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామంలో పేదరికాన్ని నియంత్రిస్తాం,
వృద్ధులకు అండగా చేయూతనిస్తాం, రక్షణగా నిలుస్తామన్నారు. ప్రత్యేక పర్యవేక్షణలో మహిళా భద్రతలకు చర్యలు చేపడతామని వివరించారు. గ్లాస్ గుర్తు కోసం తాము న్యాయబద్ధంగా పోరాటం చేశామన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను కప్పిపుచ్చి రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు ప్రచురించి ప్రజలను పక్కదోవ పట్టించిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తిరుపతి రంగారావు, పెండ్యాల కామరాజు, లంకా దుర్గాప్రసాద్, సింహ దుర్గారావు, ఎండి హుసేన్, వర్ధనపు శరత్ కుమార్, సుంకర వెంకట భాస్కర రంగారావు, మేడిచెర్ల శ్రీనివాసరావు, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, బాసా సోనియా, బత్తెన శివనారాయణ, కండవెల్లి వీర్రాజు, కండవెల్లి శ్రీనివాసరావు, లంక వీరవెంకట సత్యనారాయణ, గోరు మహేష్, ముప్పన రమేష్, పిట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అధికార పక్షం అలాగే స్వపక్షంగా ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకి ఓట్లు వేసి మరో 5 ఏళ్ళు ఈ రాజమండ్రికి భ్రష్టు పట్టించొద్దు, కేవలం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాజమండ్రి సంపదని అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాల్లో ఒక వేదికని క్రియేట్ చేసుకున్నారు. రాజమహేంద్రవరం, రాజేంద్రనగర్ 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం, రాజేంద్రనగర్ 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, రాజేంద్రనగర్ 4వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నక్కా చిట్టిబాబు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4,000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్, టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు బండారు శ్రీనివాస్, కార్యదర్శి గుత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్రనగర్ వడ్డీల వీధిలో మరి తెలుగుదేశం
జనసేన బీజేపీ పార్టీల తరఫున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓటు సైకిల్కి కమలానికి ఓటు వేయాలని చెప్పి మరి అడగడం జరుగుతుంది. మరి విపరీతమైన స్పందన కనిపిస్తుంది జనాల్లో. ఎందుకంటే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అలాగే బీజేపీకి మేము ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చెట్టు కింద కూర్చుని పరిపాలించే రోజుల్లో మరి ఆ రోజున అమరావతి రైతుల దగ్గర 34,000 ఎకరాలు మరి సేకరించి ఆ రోజున అమరావతిని నిర్మించిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైతే ఈ రాష్ట్రాన్ని అలా కుల్లాలం చేయడం జరిగింది. మరి పేదవాడు పొట్టకొట్టడం జరిగింది. తినడానికి తిండి లేక పని చేద్దామంటే పని లేక అనేక మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే జట్టు కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎం అయితే మరి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రోజున హైదరాబాదులో చూసుకున్నట్లయితే మరి ఈ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఈ ఉద్యోగాలు ఎంతోమందికి అవకాశాలు కల్పించి అనేక పరిశ్రమలని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉండేది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి మరి తరలిపోవడం జరిగింది. మన రాష్ట్ర ఎంపీ గల్లా జయదేవ్ గారు కూడా ఈ రాష్ట్రంలో కాదు అని హైదరాబాద్లో కూడా తన ఒక పరిశ్రమాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఓ పక్కన చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, మరో పక్కన ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. ఎప్పుడు లేని విధంగా ఇవాళ చూసుకున్నట్లయితే చెత్త మీద పన్నేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే కరెంటు ఛార్జీలు విపరీతంగా 12 సార్లు పెంచడం జరిగింది. అలాగే ఇంటి పన్నులు పెంచడం జరిగింది. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఓ పక్కన డీజిలు, పెట్రోలు, గ్యాస్ లాంటివి మరి పక్క రాష్ట్రాల్లో మరి తగ్గిస్తే ఈ రాష్ట్రంలో అదే రేట్లతో కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒకరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకి, కమలానికి, ఎంపీగా కమలానికి, గ్లాస్కి గుర్తుకి కూడా ఓట్లేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు ఇక నిన్ను నమ్మలేం, చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలే. ఎంపీ భరత్, వైసీపీ సంక్షేమ పథకాలను టీడీపీ కాపీ కొట్టి పేస్ట్ చేసిందని విమర్శ. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాజమండ్రిలో రోడ్ షోకు మంచి స్పందన. తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు, సాదరంగా స్వాగతిస్తున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.